హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పైథాన్ ట్యుటోరియల్. ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకంటే టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. సో, ఫ్లో ఆఫ్ ఎ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్. టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్ అనమాట. సో, ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ స్టేట్మెంట్ మనకు 6 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో, వన్ బై వన్ మనం చూద్దాం. సో, 6 టైప్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. If statement is used when you want to execute a block of code only if a specific condition is true. ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం. సో, దీన్ని ఒక సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్‌గా చెప్పొచ్చు. సో, when you want to execute a block of code only if a specific condition is true. ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం. సో, లెట్స్ రైట్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. సో, ఏజ్ అనే వేరియబుల్లోకి మనం 20 అసైన్ చేస్తున్నాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఆపరేటర్. మనం ఆపరేటర్స్ ప్రీవియస్ వీడియోస్లో చూసినాము. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. సో, ఇక్కడ ఏజ్ 20 ఇచ్చాం కాబట్టి మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 గ్రేటర్ దాన్ 18 కదా. సో, ఇది సాటిస్ఫై అవుతుంది. మనం ఇది రన్ చేసినప్పుడు మన అవుట్పుట్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని వస్తుంది. అదే మనం ఏజ్ వాల్యూ 15 ఇచ్చామనుకోండి, ఇప్పుడు రన్ చేస్తే మనకేం అవుట్పుట్ రాదు. ఎందుకంటే మనం ఒకవేళ ఇది కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమి కోడ్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలో మనం రాయలేదు. ఓన్లీ ఇఫ్ కండిషన్ రాసాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. సెకండ్, ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. సెకండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే when you want to check a single condition, if else statement is used when you want to provide an alternative action if the condition is false. అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది, అలాంటప్పుడు సెకండ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చెప్పడం కోసం మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాం. when you want to provide an alternate action if the condition is false. Okay, let's see one example. అవర్ ఈజ్ ఈక్వల్ టు 22. అవర్ అనే వేరియబుల్లో 22 అనేది మనం అసైన్ చేస్తున్నాం. ఇఫ్ అవర్ లెస్ దాన్ 21, ఓకే, దెన్ ప్రింట్ ద స్టోర్ ఈస్ ఓపెన్. ఓకే, సో ఇది కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ చేయాలి. మనకు ఆల్టర్నేట్ ఒకవేళ ఫాల్స్ అయినప్పుడు ఏం ప్రింట్ చేయాలి. ఓకే, ఎల్స్ ప్రింట్ ద స్టోర్ ఈస్ క్లోజ్డ్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు స్టోర్ ఓపెన్ అనేసి, ఫైల్ అయినప్పుడు స్టోర్ క్లోజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో, మనం 22 ప్రొవైడ్ చేసాం కాబట్టి 22 ఈజ్ నాట్ లెస్ దాన్ 21 కదా. సో, కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకు స్టోర్ ఈజ్ క్లోజ్డ్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకే, అదే మనం 19 ప్రొవైడ్ చేసామనుకో, ఇప్పుడు రన్ చేసామనుకోండి, ద స్టోర్ ఈజ్ ఓపెన్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సో, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతానే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఫెయిల్ అయింటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది, ఇది స్కిప్ చేస్తుంది ఈ కండిషన్. ఓకే, అది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, సో దీన్ని కామెంట్ చేస్తాను. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో బేసిక్గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతామంటే
If the condition is true, the first block runs, otherwise the else block runs. Okay, ఇది ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్. సో ఇది ఎప్పుడు వాడాలంటే, ఇఫ్ ఎల్స్ వెన్ యూ నీడ్ టు హ్యాండిల్ టూ పాసిబుల్ అవుట్కమ్స్, వన్ వెన్ ద కండిషన్ ఈస్ ట్రూ, వెన్ ద అవుట్కమ్ ఈస్ వెన్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. అలాంటప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్ మీ కామెంట్. ఇఫ్ elif else స్టేట్మెంట్, ఇది థర్డ్ది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము? సో ద elif else statement allows you to check multiple conditions in sequence. To check multiple conditions in a sequence. Okay, it is useful when you have more than two possible outcomes. మోర్ దెన్ టూ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. సో విల్ డిస్కస్ విత్ వన్ ఎగ్జాంపుల్. మనకు మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాం, మార్క్స్ ఈక్వల్ టు 85 అనేసి. సో ఈ గ్రేడింగ్ సిస్టమ్ లాగా ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, ఓకే, దెన్ ప్రింట్ గ్రేడ్ A ప్లస్. ఓకే, elif marks greater than or equal to 75, print grade A. elif marks greater than or equal to 60, then print గ్రేడ్ బి. సో ఇలాగ మనకు ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎలిఫ్ యూజ్ చేసి. ఓకే, మనకి ఇంతవరకు చాలు అనుకుంటే మనం ఎండ్ చేసి ఎల్స్ ప్రింట్ గ్రేడ్ సి. ఓకే, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు మార్క్స్ 85 ఇచ్చాం కదా, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? గ్రేడ్ ఏ అని వచ్చి అవుట్పుట్ వచ్చింది. ఎందుకు? సో మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 85. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. 85 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అనేది ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, 85 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75. సో ఇది ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. సో మల్టిపుల్ కండిషన్స్ ఆర్ చెక్డ్ ఇన్ ది సీక్వెన్స్ కదా. సో మల్టిపుల్ చెక్ కండిషన్స్ సీక్వెన్స్ అంటే ఏంటి? 1 by 1 ఆర్డర్లో మనం చెక్ చేసాము. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి దెన్ ఇట్ చెక్స్ ఫర్ ద నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్. సో దెన్ ఇట్ చెక్స్ ఫర్ ద నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్. ఇఫ్ నన్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ ట్రూ, ఇది ఏ కండిషన్ ట్రూ కాలేదంటే దెన్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కోర్ 55 ఇస్తాం. సో 55 ఇచ్చినప్పుడు ఇది ఏ కండిషన్ ట్రూ కాలేదు. సో అలాంటప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో రన్ చేస్తే మనకు గ్రేడ్ సి అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఎప్పుడు వాడతామంటే యూస్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ when you need to check more than two conditions in a sequence. One condition, two condition. So more than two conditions ఉన్నప్పుడు మనం ఈ ఎలిఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. ఓకే, అది ఓన్లీ ఇఫ్ ఎల్స్ వాడామనుకోండి, మనం ఓన్లీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ టూ కండిషన్స్ చెక్ చేస్తాం. మోర్ దాన్ టూ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. Let me comment. సో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇఫ్ ఎ స్టేట్మెంట్ ఇన్సైడ్. సో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, a nested if statement is an if statement inside another if statement. So if statement inside another if statement.
దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సో దీన్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఇట్ అలౌస్ యూ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ వేర్ ఈచ్ కండిషన్ depends on the previous one. So this can be useful when the second condition should only be checked if the first condition is true. సో ఈ సినారియో ఏంటంటే మనకు 2 కండిషన్స్ చెక్ చేయాలి. సెకండ్ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఓన్లీ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలాంటి సినారియోస్‌లో మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30, సాలరీ ఈజ్ ఈక్వల్ టు 40,000 అని 2 వేరియబుల్స్ మనకున్నాయి ఇక్కడ. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25, ఓకే, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏజ్ 25 ఉన్నప్పుడు మాత్రమే మనకు నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ వాడతాం. ఇఫ్ సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30,000, సో దీస్ ఆర్ లైక్ మినిమం క్రైటీరియా అనమాట. ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లోన్. ఓకే, else print your salary is too low. ఓకే, నెక్స్ట్ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయినప్పుడు, ఒకవేళ అది కూడా ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఓన్లీ ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ కండిషన్ మనకు ఫెయిల్ అయిపోయినప్పుడు, ఫాల్స్ అయినప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం. ప్రింట్ you are too young to apply for the loan. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తుందాం. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లోన్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీ 20,000 ఇస్తాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకు? యువర్ శాలరీ ఈజ్ టూ లో అని వచ్చింది. యువర్ శాలరీ ఈజ్ టూ లో. ఎందుకు? ఈ ఏజ్ క్రైటీరియా పాస్ అయింది. సో ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ ఏజ్ పాస్ అవుతుందా లేదా. ఏజ్ పాస్ అయింది కాబట్టి నెక్స్ట్ శాలరీ కండిషన్ చెక్ చేస్తుంది. శాలరీ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాకుండా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? అదే ఇప్పుడు శాలరీ ఏమో మీట్ అవుతాం. శాలరీ 40,000, సో ఈ కండిషన్ ట్రూనే. కానీ ఏజ్ 21 ఇస్తాం. సో ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది? మనకు యువర్ టూ యంగ్ టు అప్లై ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇఫ్ వాడాం కాబట్టి మనకు ఈ కండిషన్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 అన్న దగ్గరే ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకు ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యువర్ టూ యంగ్ టు అప్లై. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ కండిషన్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 25 కాదా చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే దెన్ సెకండ్ కండిషన్ సాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో దిస్ స్ట్రక్చర్ అలౌస్ ద కండిషన్ టు బి డిపెండెంట్ ఆన్ ద ఫస్ట్. సో ఈ కండిషన్ చెక్ చేసేదానికి ఈ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇదే మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడి ఎందుకు రాయలేదంటే, if elif else could handle multiple conditions, nested if is useful when the second condition is dependent on the first one. సో నెస్టెడ్ ఇఫ్ వాడి కూడా మనం రాయొచ్చు కదా. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 25 ఎల్స్ ఇఫ్ సాలరీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 25 అని రాయలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక కండిషన్ డిపెండెంట్ ఆన్ ద అదర్ కండిషన్ కాబట్టి. ఓకే, సో అలాంటి సినారియోస్లో మనం ఇది యూజ్ చేస్తాం. సో బేసికలీ నెస్టెడ్ ఇఫ్ ఎప్పుడు వాడతామంటే, యూ నీడ్ టు చెక్ వన్ కండిషన్ ఓన్లీ ఇఫ్ అనదర్ కండిషన్ ఈజ్ ట్రూ. అలా సింపుల్గా అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైప్ షార్ట్ హ్యాండ్ ఇఫ్. షార్ట్ హ్యాండ్ ఇఫ్ నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ షార్ట్ హ్యాండ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇదేం లేదు, ఇట్ అలౌస్ యూ టు రైట్ అన్ ఇఫ్ కండిషన్ ఇన్ సింగిల్ లైన్.
allows you to write if condition in a single line. So it is useful when you need to execute a simple statement. Okay, for example, it is just like if condition only, కానీ సింగిల్ లైన్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉందనుకోండి. సో కండిషన్ స్టేట్మెంట్ ఒకే లైన్లో రాసేయచ్చు. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ పాజిటివ్ నెంబర్. Sorry, print brackets. Okay, if number greater than 0 then print positive number. సో ఒకే స్టేట్మెంట్లో మనం ఒకే లైన్లో రాసాం అనమాట. సో జస్ట్ లైక్ ఇఫ్ కండిషన్ ఓన్లీ బట్ వీ రిటర్న్ ఇన్ ద సింగిల్ లైన్. అది షార్ట్ హ్యాండ్ ఇఫ్. నెక్స్ట్ లాస్ట్ టైప్ షార్ట్ హ్యాండ్ ఎల్స్ ఇఫ్. షార్ట్ హ్యాండ్ ఎల్స్ ఇఫ్ else స్టేట్మెంట్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇట్స్ అ కాంపాక్ట్ ఫార్మ్ ఆఫ్ if else statement. Okay, just compact form of else if statement, useful when you want to execute one line of code based on true or false condition. Okay, useful when you want to execute one line of code based on a true or false condition. Okay, so okay, example చూస్తాం. if number is equal to 4, okay, నెంబర్ లేకి 4 అనేది అసైన్ చేస్తున్నాం. ప్రింట్ ఈవెన్ if number divide. So if this one returns the remainder models 2 is equal to 0, else print odd. అంతే కదా. సో ఒకే స్టేట్మెంట్ ఒకే లైన్లో మనం ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఈవెన్ వస్తుంది, ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ కండిషన్లో ఫాల్స్ వస్తుంది. సో ఒకే లైన్లో మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసేసాం అనమాట. దీన్ని మనం షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. సో దీన్ని రన్ చేస్తుందాం. సో ఇక్కడ నెంబర్ బదులు ఎన్యుఎం అని ఇస్తాం. సో దీన్ని రన్ చేసినప్పుడు మనకు 4 ఇచ్చాం కాబట్టి ఈవెన్ వచ్చింది. అదే మనకు 3 వస్తే సో రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 2తో డివైడ్ చేసినప్పుడు మనకు ఆడ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఒకసారి మొత్తం మనం సమరైజ్ చేస్తాం, మనం ఏమేమి డిస్కస్ చేసామో. సో ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి సింగిల్ కండిషన్కి ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇఫ్ కండిషన్ వాడతాం. ఓకే, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే when you have one condition and an alternate action. Okay, ఆ తర్వాత if elif false statement, sorry, if elif else statement ఎప్పుడు యూజ్ చేస్తాం? యూస్ఫుల్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ ఏ సీక్వెన్స్. నెస్టెడ్ ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? యూస్ when one condition depends on the other condition. ఒక కండిషన్ మీద ఇంకో కండిషన్ డిపెండ్ అయినప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ వాడతాం. షార్ట్ హ్యాండ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతాం? యూస్ఫుల్ ఫర్ సింపుల్ సింగిల్ లైన్ కండిషన్. సింగిల్ లైన్లో ఇఫ్ కండిషన్ రాయడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం. అలాగే లాస్ట్ వన్ షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూస్ఫుల్ ఫర్ సింగిల్ లైన్ ఆల్టర్నేటివ్స్. సో ఆల్టర్నేటివ్ ఇఫ్ ఎల్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా అప్పుడు మనం షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాం. సో బేసికలీ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ద డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనమాట. అలో యూ టు కోడ్ టు రియాక్ట్ డైనమికలీ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. అంటే బేస్డ్ ఆన్ కండిషన్స్ మీద మనకు మన కోడ్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, ఐ హోప్ యూ ఫైండ్ దిస్ ట్యూటోరియల్ హెల్ప్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ కూడా చేయండి.